దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కాపాడి ఎంతగానో తన కృపగల హస్తాల కింద దాచి ఉంచినందుకు మనందరం కూడా ఆ దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రండి, మనం ఈ దినము వాక్యం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వాక్యం. ప్రతి వారు తీసిన వారు చూడండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుండట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే సైతం ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నా బోధకుడా, పరిశుద్ధాత్ముడా, మీరే పరలోకం యొక్క ప్రభువా, ఆ మాటలను ప్రభువా, మీ మాటలు నాకు అర్థం చేయించండి, మాకు అర్థం చేయించండి. మీరే మాకు బోధించండి. ఒక మంచి బోధకుడిగా, మంచి టీచర్గా, పరిశుద్ధాత్ముడా మీరే బోధించి అర్థమవునట్లుగా మీ సహాయం దయచేయమని, మీ మాటకు అప్పగించుకుని లోబట్టుకు దానికి అప్పగించే మనసు దయచేయమని, మీ జీవముతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రతి వారు కూడా. ఈ దినము ప్రభు నన్ను కోసిన, నన్ను నరికిన, నా తల తీసినా పర్లేదు, ప్రభు నన్ను ఎట్ట నరికితే అట్ట నరికించుకుంటాను అని అన్నవారు మాత్రం దేవుని స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. మీరు చెప్పిన హల్లెలూయా ఇది మీ జీవితంలో నిజంగా జరగాలంటే మీకు దానికి నేను చెప్పి ఉన్న కొన్ని మాటలు అదే ఇప్పుడు మీలో మనందరిలో జరగాలి. మరలా కొంచెం అరవద్దు, కొంచెం లెగవద్దు. కనుక అర్థం చేసుకోండి. సరే, మనం ఇక్కడ చూస్తున్నాం. మనం అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమునకు కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకపోయాడు. మోషే సైతం ఎక్కడికి వెళ్ళలేకపోయాడు? ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకపోయాడు. వాస్తవానికి సహోదరులారా, మనం కొంచెం గమనించాలి. దేవుడు సమస్తమును 6 దినములు ఏమేమైతే దేవుడు తనలో ఉన్న ఆలోచన ఉందో ఆలోచన సమస్తమును కలగజేసి దాన్ని క్రియారూపముగా దాల్చి 6వ దినములోనే మానవుని కూడా ఈ మట్టి నుంచి తీసి తన నోటి ఊపిరి చేత జీవాత్మగా మార్చి
ఈ మనిషికి ఏమీ కూడా కష్టం లేకుండా సమస్తమును ఆహారమునకు అన్ని విధాలుగా కలగజేసి దేవుడు పెట్టి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మానవుడు దేవుని యొక్క మాట తిరస్కరించి సాతాన్ ఘట సర్పము చెప్పిన ఆ మోసపు మాటలే ఎప్పుడైతే ఈ మనిషికి రుచిగాను సంతోషముగాను ఒక ఒక మర్యాదగాను మంచిగా ఉన్నాయో, ఈ మోసపు మాటలే నిజమని అనుకున్నాయో, ఆ మాటలకు అప్పగించుకున్న ఇప్పుడు ఈ మానవుడు ఆదాం అవ్వ తన జీవితంలో ఇప్పుడు నష్టమైపోయింది. దేవుని యొక్క మహిమ ఏమన్నా అర్థమవుతుంది కదా? ఇప్పుడు నష్టమైపోయింది ఏంటి? దేవుని మహిమ. ఇప్పుడు నష్టమైపోయింది మనుషుల్లో దేవుని మహిమ. సాతాన్ దేవుని ప్రజల్లో నుంచి దొంగిలించింది ఏంటి? జీవాత్మను. దేవుడిచ్చిన జీవాత్మను సాతాన్ మనుషుల యొక్క బాడీలో ఉన్న అవయవాలను దొంగిలించాలా? అర్థం చేసుకోండి. మనుషుల్లో ఉన్న బాడీలో, ఈ మనిషి యొక్క బాడీలో ఉన్న అవయవాలు దొంగిలించాలా? అంటే గుండో, చెవో, ముక్కో, లేకపోతే ఏదో ఒక కన్నో, లేకపోతే ఇంకా ఏదో కాలో, ఈ దొంగిలించాలా? మరేంటి మనుషుల్లో నుంచి దొంగిలించిన ఈ ఘట సర్పం దేవుని ప్రజలైన ఆదాం అవ్వల నుంచి దొంగిలించిన ఏంటి? ఏం దొంగిలించింది? దేవుని జీవాత్మను. మంచిగా అర్థం చేసుకోండి. విషయం మొత్తం ఇక్కడే ఉంది. ఈరోజు దాన్ని ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారో కూడా కొంచెం చూద్దాం. ఈ ప్రకారంగా ఇప్పుడు మానవుడు జీవాన్ని సాతానికి ఇచ్చేశాడు. సాతాను ఇచ్చిన లోకాన్ని తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు దేవునికి సాతాను ఇచ్చిన లోకం కావాలా? తన పోలికలో, తన రూపములో, తనకిష్ట ప్రకారంగా నిర్మించుకున్న మానవుల్లో ఇప్పుడు దేవుడు కోరుతుంది ఈ సాతాను మానవుడికి ఇచ్చిన లోకమా? ఏమండి? లోకం కోరుతున్నాడా? కాదు కదా. మరి దేవుడు మానవుల్లో ఏం కోరుతున్నాడు? తన మహిమనే కోరుతున్నాడు. అన్నలా అర్థమవుతుందా మీకన్నా? మంచిది. తన మహిమనే కోరుచున్నాడు. ఈ మహిమ కొరకు మరలా దేవుడు ఎతుకుతా ఉన్నాడు. ఎతుకుతా ఉన్నప్పుడు ఒక్క నోవహు కనపడ్డాడు. ఈ నోవహుతో మళ్ళీ దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. నోవా, నా కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధపరచాలి. అదే ప్రకారంగా ఇంకా దేవుడు మాట్లాడుతూ ముందుకు తీసుకొస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాము. దీనికి ముందు కొంచెం అబ్రహాముతో దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు, శబ్దముగా మాట్లాడాడు. అదే దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. ఇట్లా మాట్లాడుకుంటూ వస్తున్న దేవుడు ఇప్పుడు మనం చూస్తున్నాము నాయకత్వం మోషే దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అదే మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ మోషే దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో మోషే,
నేనిప్పుడు ఈ భూమి మీద నివాసం చేయటానికి నాకొక గుడారం కావాలి, నాకొక మందిరం కావాలి. నేను ఇప్పుడు ఆ గుడారంలో నేను నివాసం చేయాలి. కనుక మోషే, నా కొరకు నువ్వు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయి. దాని నమూనా సమస్తమును మోషేకు తెలియపరుస్తున్నాడు. అదే సమయంలో మోషేను పిలక ముందు, మోషేతో ఈ నమూనా చెప్పక ముందు ఈ ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడున్నారు? ఐగుప్తులో బందీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వారు ఎట్టి పనిలో ఇరుక్కుపోయారు. వారికి దేవుళ్ళు, ఈ లోక దేవుళ్ళు, దేవతలు అనేవారు చాలా మంది దొరికారు. ఏమండి, మీకు అర్థమవుతుంది కదా? ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకి ఈ లోక దేవుళ్ళు, దేవతలు అనబడేవారు చాలా మంది ఇశ్రాయేలు ప్రజలకు దొరికారు. కానీ ఈ లోక దేవుళ్ళు, దేవతలు ఇప్పుడు ఈ ప్రజలకు ఉన్నారు కదా, మరి ఈ ప్రజలకి ఈ దేవతలు, దేవుళ్ళు అనేవారు ఉన్నారు కదా, ఈ ప్రజలకేమో వీరున్నారు, వీరికేమో ఈ ప్రజలు ఉన్నారు. ఐగుప్తులో మంచి వ్యాపారం నడుస్తుంది, మంచి వడంబడిక నడుస్తుంది, మంచి సర్దుబాటు నడుస్తుంది. కానీ సహోదరులారా, ఇది ఎవరికి అభ్యంతరం రాలా, కానీ దేవుడికి ఒక భయంకరమైన అభ్యంతరం వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఒక భయంకరమైన అభ్యంతరం నిజమైన దేవుడికి వచ్చింది. ఏంటి నిజమైన దేవుడు? ఇదిగో ఈ ప్రజలను పుట్టించిన ఆయన ఈయనే. ప్రజలను హల్లెలూయా. వీరు ఐగుప్తులో, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఆరాధిస్తుంది, సాగిలపడుతుంది, నమస్కరిస్తుంది. పుట్టించిన దేవుని కాదు. అర్థమవుతుందన్నమాట? అర్థమవుతుందా? పుట్టించిన దేవుని కాదు, లోకములో ఉన్న దేవుళ్ళకు. ఇది చూసి 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 పుట్టించిన దేవునికి ఇప్పుడు కోపం రగిలిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మంచిగా ఫరో కుమారుడిగా ఉందాం అనుకున్నాడు పాపం మోషే. ఐగుప్తుకు రాజు కాబోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పెట్టాడు మంట? మోషే దగ్గర పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చి ఆ దేవుడు మోషేకు తెలియపరిచాడు. ఆయన ఏం చేయబోతున్నాడో తెలియపరిచాడు. ఇది మొత్తం కూడా ఎందుకంటే సహోదరులారా, దేవుడు ఇప్పుడు ఏం కోరుతున్నాడంటే మనిషిలో, మీరందరు వెళ్ళి ఈ లోక దేవుళ్ళను మంచిగా వారితో కలిసి మీరు సర్దుబాటు చేసుకోవాలని దేవుడు కోరటం లేదు. ఏమి కోరుతున్నాడంటే, మిమ్మును కలగజేసిన వాళ్ళని నేనే మిమ్మల్ని నడిపించాలి, నేనే మిమ్మల్ని ఏలాలి, నేను తప్ప వేరొకరు ఏలటానికి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే సహోదరులారా, ఆ దేవుడు ఎవరు రుజువుపరచాలి. అదే సర్వశక్తిమంతుడైన దేవుడు. మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు ఎవరో అని అడిగితే నేనేం చెప్పాలి? మోషే వెళ్ళి చెప్పు, నీకు కనపడిన దేవుడు వాళ్ళు అనుకున్న దేవుడు కాదు, ఉన్నవాడు అనువాడని చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చెప్పాలి? ఉన్నవాడు అనువాడని పోయి చెప్పు.
ఒకవేళ నిన్ను కనుక అడిగితే, స్తోత్రం హల్లెలూయా. ఎందుకు? నా మహిమ ఈ ప్రజల ముందు నేను కనపరచాలి, నా మహిమ ఈ ప్రజలకు తెలియపరచాలి, నేనెవరునో ఇప్పుడు వీరికి తెలియపరచాలి కోరుచున్నాడు. స్తోత్రం హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, మోషే నీవెవరో దిగి రావాలి, ఈ ప్రజలు చూడాలి, అందుకని నాకు ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించు. మంచిగా నిర్మించాడు. ఇక్కడికి మహిమ దిగి వచ్చింది, కనపడుతుంది కదా అన్నలారా, మీరు చూడండి, అక్కడ మహిమ దిగి వచ్చింది. ఈ మహిమంతా ఇప్పుడు మందిరం మొత్తం కమ్మింది. వాస్తవానికి మందిరంలో అన్ని ఉపకరణాలు ఉన్నాయా? దీపస్తంభం, సమకపు రొట్టెల బల్ల, ఆ బల్ల మీద రొట్టెలు, మరి ఇవన్నీ ఉండే కదా. మహిమ దిగి వచ్చినప్పుడు మందిరం అంతా ఏమైంది తెలుసా? మహిమతో కప్పేసింది. మహిమతో కప్పిందనుకో, అక్కడ ఏం కనపడవు, ఇంకా మహిమంతా నిండిపోయిద్ది. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. కొంత గడ్డి తీసుకొచ్చారు, గడ్డి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మొత్తం పొగలేపారు. పొగలేపుతున్నప్పుడు బాగా లైట్లు వేశారు, ఇంటి నిండా లైట్లు వేశారు. ఈ పొగలు ఎన్ని కనపడతాయి? అర్థమవుతుంది కదా నా భాష? ఈ పొగలో ఎన్ని కనపడతాయి? ఎన్ని వస్తువులు కనపడతాయి? ఏం కనపడవు. అదే ప్రకారంగా మహిమ దిగి వచ్చింది, మందిరం మొత్తం కమ్మింది. మరి ఇంత విధంగా ఇంత కష్టపడి ఎక్కడ గంగాళం ఉండాలి, ఎక్కడ బలిపీఠం ఉండాలి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ పాళ్యం అంతా ఎట్టుండాలి, అడ్డకర్రలో నిలువు కర్రలో ఇవన్నీ ఎలా ఉండాలని ఒక టెక్స్చర్ మొత్తం పాపం మోషే ఎంతో కష్టపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. కష్టపడి మోసే మొత్తం నిర్మించాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు. కానీ మహిమ వచ్చినప్పుడు మోసే ఎక్కడున్నాడు? అర్థమైంది మీకేమన్నా? ఇంత కష్టపడ్డాడు కదా మోసే, ఇంత శ్రమ పడ్డాడు కదా దీని అంతా చేయడానికి. వాక్యం చదువమ్మ ఒకసారి ఆ మాట. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా యొక్క తేజస్సు మొత్తం కూడా ఏమైందంట? మందిరాన్ని నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండట చూచినప్పుడు మోషే, ఓ మందిరమంతా కూడా యెహోవా యొక్క తేజస్సుతో నిండిపోయి ఉన్నది కనుక మోషే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేకపోయాడు? మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాడు. ఎందుకు మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకపోయాడు? ఆల్రెడీ దేవుడు తన మహిమతో మందిరాన్ని తన మహిమతో నింపేశాడు. మోషేకు చోటు లేదు, మోషే వెళ్ళడానికి చోటు లేదు. మోషే బయట నిలబడి చూస్తున్నాడు. మరి మందిరంలో ఎవరున్నారు? ఎవరు? మందిరంలో ఉన్న వ్యక్తి ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన ఆ దేవుని ఆత్మగా దిగి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎందుకు ఈ దేవుడు తన మహిమను
ఈ ప్రజలకు చూపాలనుకుంటున్నాడు. ఇదిగో మీరు మీకు నచ్చిన దేవతలను దేవులను ఈ లోకములో మీరు చేసుకుని మీరు జీవిస్తుండగా ఇదిగో నేనే జీవము కలిగిన దేవుడును, నేనే ఉన్నవాడును, నేనే సృష్టికర్తను, సమస్తమును కలగజేసిన వాడు నేనే. ఇదిగో నేను ఇప్పుడు మీకు నిరూపించుకుంటా. స్తోత్రం, హల్లెలూయా. ఆ మహిమను సహోదరులారా దేవుడు తన తేజస్సుతో నిరూపిస్తున్నాడు. ఇప్పుడు సహోదరులారా మంచిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మోషేను నిర్మించమన్నది ఒక ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారమునకు ఇక్కడ ఈ పాప పరిహారార్థ నిమిత్తము పొటేళ్లను, గొర్రె పిల్లలను, మేకలను అన్ని తీసుకొచ్చి ఆ రక్తముతో పాప పరిహారం ఇక్కడ జరుగుతుంది. కానీ సహోదరులారా కొత్త నిబంధన యొక్క కొత్త నిబంధన యొక్క మందిరము ఇదిగో ఇదై ఉన్నది. అర్థమవుతుందా? క్రొత్త నిబంధన మందిరము ఇది. పాత నిబంధన యొక్క మందిరము ప్రత్యక్ష గుడారము ఇదై ఉండగా, అర్థమవుతుందా? కొత్త నిబంధన యొక్క మందిరం ఇదై ఉన్నది. ఇక్కడ గొర్రె పిల్లలు వధించబడుతుండగా, స్తోత్రం, హల్లెలూయా, ఇక్కడ ఈ మందిరం దగ్గర మాత్రము గొర్రె పిల్లైన ప్రభు అయిన యేసు క్రీస్తే వధించబడి ఈ మందిరాన్ని సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి. మోషే ఇక్కడ ఒక గుడారాన్ని నిర్మిస్తే ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో వధించబడిన గొర్రె పిల్ల అయి మౌనముగా ఉండి నోరు తెరవకుండా సమస్త శ్రమను భరించి తండ్రి చిత్తమును తూచా తప్పకుండా దాన్ని కొనసాగించి తన ప్రాణము సిలువలో పెట్టి, ఇదిగో యేసు గొర్రె పిల్ల తన ప్రాణము సిలువలో పెట్టి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం 3వ దినమున మృతుల్ని ఓడించి తిరిగి లేచిన తర్వాత ఇదిగో సహోదరులారా 50వ దినాన మేడ గదిలోనికి 120 మంది మీదుగా దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు అయిన మందిరాలు ఒక్క గుడారము కాదు, 120 గుడారాలు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మందిరాలు ఇప్పుడు? ఎన్ని మందిరాలు? 120 మందిరాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు 120 మందిరాలు? ఇదిగో 120 మంది మీదకు తన అగ్ని అభిషేకము సర్వశక్తిమంతుడైన దేవుడే వారిలోనికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అట్లయితే సహోదరులారా ఇప్పుడు ఏ మందిరం అంది? ఏ మందిరం? మహిమ దిగొచ్చిన మందిరం కదా. అందమైన మందిరమా? మహిమ ఉందా? అందమైందా? అబ్బో, అందమైన మందిరానికి ముక్కుకొకటి, అందమైన మందిరానికి చెవుకొకటి, అందమైన మందిరానికి మెడకొకటి, అందమైన మందిరానికి కాలికొక కట్టు. ఈ అందమైన మందిరానికి ఎన్ని అలంకరణల సహోదరులారా! ఈ అందమైన మందిరానికి ఎన్ని అద్దులు కొంచెం
ఫాన్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా క్రీము. అబ్బా సహోదరులారా, ఈ అందమైన మందిరమే పంది. ఈ అందమైన మందిరమే పంది స్వభావం. ఈ పందే లోకం. ఈ లోకమును ఆశించే పంది సర్వశక్తిమంతున్న దేవుని ఎద్దుకు వస్తుందంట. స్తోత్రం, హల్లెలూయా. కొంచెం చెప్పండి, చెప్పండి. ఓ పందిగాడు, నీ తల పైకి ఎత్తలేవు. పందికి చెప్పండి, పంది నీ తల పైకి ఎత్తలేవు. నీ తల ఎప్పుడు ఇక్కడే. ఇదే నీ తల, ఇదే నీ తల. లోకం, లోకం ఎత్తుక్కో, ఎత్తుక్కో, లోకం ఎత్తుక్కో. పందికి చెప్పండి, పంది. ఒకవేళ లోపల ఉంటే చెప్పండి, లేకపోతే వదిలేసేయండి. ఎవరి దగ్గరైనా పంది ఉంటే దానికి చెప్పండి, పంది నీకు తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. నీకు మనసుంటే మారు మనసు పొందు, నీకు మనసుంటే మారు మనసు పొందు. లేకపోతే నీ కొరకు, వాస్తవానికి నీ కొరకు కాదది, పడగొట్టబడిన, నిన్ను మోసం చేయబడిన సాతాను యొక్క ఏజెంట్లకి, సాతాను సమూహములకు అది సిద్ధపరిచిన అగ్నిగుండం. దాని యొక్క ఊరిలో ఉచ్చులను పడ్డావు కాబట్టి అది నీకు కూడా తప్పదు. చెప్పు, ఒకవేళ పందుండి చెప్పు, అది నీకు కూడా తప్పదు. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో సహోదరులారా, సాతాన్ ఏం కోరుతుందో తెలుసా? మీరు పాపం చేయండి, సాతాన్ శత్రువు కాదు. మోసం చేయండి, మీరు సాతానికి శత్రువు కాదు. 100,000 అబద్ధాలు ఆడండి, మీరు సాతానికి శత్రువులు కాదు. ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తా ఉండండి, మీరు సాతానికి శత్రువు కాదు. ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉండండి, మీరు సాతానికి శత్రువు కాదు. మోసగాడు శత్రువు కాదు సాతానికి, అబద్ధికుడు శత్రువు కాదు సాతానికి, వ్యభిచారి శత్రువు కాదు సాతానికి, ఈ లోకమును ఆశించేవాడు శత్రువు కాదు సాతానికి. మరి ఎవరు శత్రువు? మరి ఎవరు శత్రువు? మీలో ఉన్నదే జీవాత్మ, మీలో ఉన్నదే జీవాత్మ, మీలో ఉన్నదే జీవాత్మ. ఎవరిలోనైనా ఉంటే, ఎవరిలోనైనా జీవాత్మ ఉంటే అది సాతానుకు శత్రు, అది సాతానుకు శత్రు. స్తోత్రం, హల్లెలూయా. జీవాత్మ ఉన్నదా? జీవాత్మ ఉన్నదా? జీవాత్మ ఉన్నదా? చూడు, ఒక్కసారి చూడు, వాక్యం చూడు. మొదటి కొరింథీ పత్రిక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 3వ అధ్యాయము 16వ వాక్యం. స్తోత్రం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. ఏంటి ఏంటి ఏంటంట? ఎరగరా? మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. ఈ జీవాత్మ ఎవడైతే ఒకవేళ ఉండి నష్టపరుచుకుంటాడో వాడు ఆలయం దొంగల గృహంగా మారిపోయింది. జాగ్రత్త.
దాన్ని దొంగలకు గుహగా చేసేది సాతాను కాదు, నేనే చేస్తానంటున్నాడు దేవుడు. నేనే చేస్తా. నా జీవాత్మకు చోటు లేని నీ ఆలయము దొంగల గృహగా మారిపోయింది. జాగ్రత్త. సాతాను నిలయానికి ఉనికి పట్టుగా మారిపోయింది. జాగ్రత్త. దేవుని హెచ్చరికది. నా మీద తిరగబడినా పర్లేదు, ఆ పరిశుద్ధాత్మ మాట నేను చెప్పకుండా ఉండలేను. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, సత్యాన్ని నేను దాయలేను. మీరు రాకపోయినా పర్లేదు, సత్యమును నేను దాయలేను. ప్రైసలాడు. హల్లెలూయా. నా తండ్రి చిత్త ప్రకారమే జరుగును. ప్రైసలాడు. హల్లెలూయా. నీ ప్రేమ, నీ యొక్క కోపం, నీ కక్ష అయేవి నా పట్ల జరుగు. నా తండ్రి చిత్తమే నా పట్ల జరుగును. ప్రైసలాడు. హల్లెలూయా. తండ్రి అనుమతి లేకుండా ఎవరు నన్నేమి ముట్టలేరు. స్తోత్రం. హల్లెలూయా. ప్రైసలాడు. హల్లెలూయా. ఇంకా చూడు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏందంట? దేనికి ఆలయం? ఈ దేహం దేనికి ఆలయం? నీ భార్యకు ఆలయం, నీ బిడ్డలకు ఆలయం, ఏమండి నీ భర్తకు ఆలయం, నీ ఆస్తికి ఆలయం, ఈ లోకము సంపాదించుకోవడానికి ఆలయం కాదు. కాదు. సర్వశక్తిమంతుడైన దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇల్లు ఆయనది, మీ ఇల్లు ఆయనది. ఆయన ఇంటిలో ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే ఉండాలి. ఎవరు ఉండటానికి లేదు, ఎవరు ఉండటానికి లేదు. ప్రైజ్ హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మట్టి ఘట్టము. ఏం ఘట్టం ఇది? మట్టి ఘట్టములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బలాధిక్యము, దేవుని అభిషేకము, దేవుని శక్తి మాది కాదది. మేము ఒట్టి మట్టి కట్టడం, మేము మట్టి వండే. ఆ మహిమ కలిగిన దేవుడే ఈ మట్టి ఘట్టములను ఏర్పరచుకుంటున్నాడు. అదే పౌలు పరిశుద్ధాత్మతో చెప్పుచున్న మాట. అదే మాట మేము చెప్పుచున్నాము. ఈ బలాధిక్యం మాది కాదు. స్తోత్రం. సర్వశక్తిమంతుడైన దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది మా వల్ల వచ్చినది కాదు, మేము మట్టి గడ్డం. సర్వశక్తిమంతుడైన దేవుడే తన మహిమతో నింపుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మహిమతోనే 120 మంది మీదకు మేడగదిలో నింపాడు. 120 మందిరాలు మొత్తం యెరూషలేము నుంచి చుట్టేసి చల్లా చెదురుగా చుట్టుపక్కల మొత్తం చెదిరిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని మందిరాలు ఇక్కడ లోపల ఉన్నాయి, కొన్ని మందిరాలు ఇక్కడ లోపల ఉన్నాయి. ఉన్న మందిరాలారా, ఇదిగో దేవుని మనిషి పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాట. ఈ మట్టి ఘట్టంలో ఆఖ్యత దొరికినట్లయితే ఇక్కడ కూర్చుని చప్పట్లు కొట్టద్దు,
చెదిరిపో, చెదిరిపో, చీకటికి వెలుగుగా చెదిరిపో, చీకటికి వెలుగుగా చెదిరిపో. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైతే దేవుని మహిమ ఆగిపోయిందో అక్కడికి చెదిరిపో. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చీకటిలో వెలుగుగా మారిపో. వెలుగుగా దీపస్తంభం మీదకు ఎక్కు. ఇదిగో ఎక్కు, నేను ఎక్కించడానికి మాట్లాడుతున్నా. ఎక్కు. కృప, కృప. అందమైన మందిరాలారా, మీకు సమయం దగ్గర పడి నాకు ఇక్కడే కూర్చోండి. మీరు 4 బాళ్ళు విడిచిపెట్టి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చోండి. మీరు అన్నిటికీ అంతం సమీపించింది, అన్నిటికీ అంతం సమీపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎవరు? ఎవరికి విరోధి? వింటున్నారన్నమాట. అపవాది ఎవరికి విరోధి? పాపం చేసేవాడికా? లంచాలు తీసుకునేవాడికా? వ్యభిచారికా? దొంగకా? ఈ లోకాన్ని ప్రేమించేవాడికా? వీళ్ళందరికీ, ఈ క్వాలిటీస్ ఉన్న వారి అందరికీ ఈ సాతాన్ స్నేహితుడు, సాతాన్ ఫ్రెండ్. ఈ క్వాలిటీ, ఈ బ్యాచ్ మొత్తం సాతాన్ ఫ్రెండ్స్. అదే పరిశుద్ధాత్మ ఇక్కడ చెప్తున్నది. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారులారా మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అనగా సాతాన్ గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునాని వెతుకుచి తిరుగుతున్నాడు. ఎవరు తెలుసా? ఎవరి మందిరంలో అయితే మహిమ ఉందో వారిని చూడగానే సాతానికి మంట, మంట, ఒళ్ళంతా మండటానికి. ఎందుకో తెలుసా? ఈ మహిమను చూస్తున్నప్పుడు, ఓ మహిమ నన్ను పరలోకములో ఉంచలేదు, ఈ భూమిని కూడా నన్ను ఉంచలేదు. నువ్వు ఉంచవు, నువ్వు నన్ను ఇక్కడ ఉంచవు. అందుకని ఈ గద్దించు సింహం సాతాను ఏం చేస్తా తెలుసా? ఎప్పుడు మింగుదామా, ఎప్పుడు మింగుదామా, ఈ వ్యక్తిలో ఉన్న మహిమను ఎప్పుడు లాగేసుకుందామా. ఏంటి? ఆదాము నవ్వలు లాగింది కదా, వస్త్రహీనం చేసింది కదా, బట్టలు ఇప్పి నిలబెట్టింది కదా, దిగంబర్లుగా చేసింది కదా. అట్లాగే చేద్దాం, అట్లాగే చేద్దాం. చెప్పు సాతానికి, సాతానికి చెప్పు, ఏ అపవాది నా ప్రభుని తంత్రాన్ని తొక్కమని చెబుతున్నాడు. నా ప్రభు అయిన క్రీస్తుని శిరస్సును పెట్టాడు. ఇప్పుడు నన్ను నీ తంత్రాన్ని తొక్కమని చెబుతాడు. చెప్పగలవా? చెప్పగలవా? ఉందా నీ దగ్గర? ఉందా నీ దగ్గర? సహోదరు నీ దగ్గర ఉందా? ఎవరు సరుకుంది? ఎవరు సరుకుంది? సహోదరు నీ దగ్గర ఎవరు సరుకుంది? ఈ లైన్ లో నిలబడిన సహోదరులారా, మీ దగ్గర ఉన్న సరుకు ఎవరిది? పరిశీలించుకో, పరిశీలించుకో. ఊరికే కాదు, ఒక్క మాట కూడా పొల్లుపోదు, ఒక్క మాట కూడా పొల్లుపోదు. నీకు మంట పుట్టినా పర్లేదు,
నేనేం చేయలేను. సమయం దగ్గర పడింది. చూడు, ఒక్కసారి పరిశీలించు. నా తీర్పు భూమి మీద ఆరంభమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి సాక్షి? మహిముందా? నా మహిముందా? ఉన్నవారులారా జాగ్రత్త కాపాడుకో. ఆ బాధ్యత నీదే. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇదిగో మీ మధ్యలో ఉన్న ప్రతి సాతాను శక్తులకు తీర్పు తీర్చడాన్ని నేను తీర్పు తీర్చాలనుకుంటున్నా. ఎవరు నా మహిమకు చోటిస్తారు? దేవుని పరిశుద్ధాత్మ అడుగుచున్నాడు. ఎవరు చోటిస్తారు? మీ మధ్యలో ఉన్న దేవత శక్తులకు సర్వశక్తిమంతుల దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. ఎవరిస్తారు అవకాశం? కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైన వారు ప్రార్థించండి.